గురించి ఒక విషయం చెప్పండి 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 సార్. ఇప్పుడు వాస్తవంగా కొకైన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు విస్తృతంగా ప్రవహిస్తా ఉన్నది. మా ప్రభుత్వం వచ్చినాక అటువంటి కొకైన్ ని మేము పట్టుకున్నాము, వాళ్ళని శిక్షిస్తున్నాము, జైలుకి పంపిస్తున్నాము. అది తప్పు అన్నట్టుంది, నాకు అర్థం కావట్లా. అట్లా పట్టుకోవడం తప్పు కాబట్టి ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదనా? అంటే మీ ప్రభుత్వ హయాంలో మేము పట్టుకోలేదు, మేము పట్టుకున్నామనే? ఇదేదో నాకు అర్థం కావట్లేదు. విచిత్రమైన వాదన. ఇప్పుడు ఒక నేరం జరుగుతున్నప్పుడు ఆ నేరాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ నేరస్తులను పట్టుకున్నాము, జైలుకి పంపించాము. మరొకరు చేయాలంటే భయపడే విధంగా చేస్తున్నాము. దాన్ని హర్షించాల్సింది పోయి, స్వాగతించాల్సింది పోయి, దాన్ని తప్పు పట్టడం అనేది నిజంగా దివాళా కోరుతానికి నిదర్శనం. రెండోది ఏదో న్యూడ్ డాన్స్ అంటారు, నాకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడేది వాళ్ళ గోరంట్ల మాధవ్ డాన్స్ గురించా లేదా అనంతబాబు డాన్స్ గురించా నాకు అర్థం అయ్యేటట్టు చెప్తే కొంచెం మాతో పాటు ప్రజలకు కూడా అర్థమైంది. మళ్ళీ మాట్లాడుతా ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు బట్టలు లేకుండా డాన్స్ చేసి మళ్ళీ మా ప్రభుత్వం నిందలేస్తా ఉన్నారు. విజయ్ చెప్పారు కదా చిన్నప్పరెడ్డి గారు. సార్, నేను ఆంధ్రప్రదేశ్ లో ఇదివరకు రేవ్ పార్టీలు జరగలేదు సార్. రేవ్ పార్టీలు జరుగుతున్నాయి, న్యూ డాన్సులు జరుగుతూ ఉన్నాయి. కొకైన్ ఆంధ్రప్రదేశ్ ని చుట్టుముట్టేటట్టుంది. జాగ్రత్త తీసుకుంటాము, ప్రభుత్వంలో అలాంటివి జరగనీయకుండా తీసుకుంటామని చెప్పాల్సినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మేము తీసుకున్నందుకు మీరు హర్షించాలా, మేము జేజేలు కొట్టాలంటారు. ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి మచ్చ లాంటిది ఒకటి జరిగింది. కొకైన్ అనేది మొట్టమొదటి కేసుగా బుక్ అయ్యింది. ఇది సిగ్గు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇలాంటి యువతంతా కూడా పాడైపోతారు. కాబట్టి చిన్నప్పరెడ్డి గారు అది ఎవరైనా ఖండించాలండి, ఏ ప్రభుత్వం ఖండించాలి, అంతేగాని వాళ్ళ ఇప్పుడు అది ఎవరైనా సరే సీరియస్ గా తీసుకోవాలి. అది సమాజాన్ని చిన్నప్పరెడ్డి గారు విజయ్ గారు స్పందించారు. ఓకే చిన్నప్పరెడ్డి గారు ఒక విషయం, చిన్నప్పరెడ్డి గారు మాట్లాడితే అర్థమైంది. చిన్నప్పరెడ్డి గారు ఓకే చిన్నప్పరెడ్డి గారు ఎవరన్నా దాన్ని కోకట వేలతో పెగలించాలి, ఖచ్చితంగా దాని మీద ఉక్కుపాదం మోపాలి. ప్రభుత్వంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అధికారం లేకపోయినా ప్రతి ఒక్కరు దాని మీద స్పందించాలి. చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళాడు, మంత్రి లోకేష్ వెళ్ళాడు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నాడు, పరిశ్రమలు తీస్తున్నాడు. ఈ అంశం మీద ఆయన మాట్లాడకుండా చిన్నప్పరెడ్డి గారు కావాలని సబ్జెక్ట్ డైవర్షన్ చేయడం కోసం ఇదిగో కొకైన్ దొరికిందని మాట్లాడుతున్నారు. మీకు అర్థం కావడం 14,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానంటే సర్లేండి, ఆయన వచ్చాక కాదండి. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ప్రకటించిన తర్వాత అప్పుడు మీరు అబ్జెక్షన్లు చెప్తారు. కానీ ఇంకా కొనసాగుతున్నప్పుడు ఇప్పుడు దాన్ని మనం స్కూట్నీ చేసి దానికి స్పెషల్ ఆపరేషన్ చేయనవసరం లేదు. చిన్నప్పరెడ్డి గారు ఒక్క విషయం, పవన్ కళ్యాణ్ గారికి భద్రతపై సర్వత్రా ఆందోళనలు వస్తున్నాయట. ఆయనకి ఏం జరిగినా సరే చాలా మందికి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద కూడా అనుమానాలు వస్తాయి ఖచ్చితంగా, మీకు ఆయన వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. లేదా మిగతా వేరే వాటి మీద కూడా అనుమానాలు వచ్చే పరిస్థితి. డ్రోన్లతో కూడా రెక్కీలు నిర్వహిస్తున్నారట. మీ పాత్ర కూడా ఉందని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. మీ పాత్ర ఏముందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా భద్రతని కోరుకుంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి భద్రత ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భద్రత ఇవ్వాలి, ప్రతి పౌరుడికి కూడా మంచి భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి పరిస్థితితో, చేపించేటటువంటి పరిస్థితితో లేదు.